పరిశుద్ధ గ్రంథం, హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వాళ్ళు మాత్రమే దేవుని చూస్తాడు. ఈ గ్రంథము పేరే పరిశుద్ధ గ్రంథం. హోలీ, పరిశుద్ధత, క్లీన్నెస్. వితౌట్ క్లీన్ యూ కాంట్ సీ ద గాడ్. ఏ గ్రంథానికి ఆ పేరు ఉంది. అండ్ ఆయన ఒక చరిత్ర. దేవుడు ఏంటంటేనండి, అంటే నేను ఎవరిని విమర్శించట్లేదు సుమా. అండ్ ఇప్పుడున్నటువంటి నా తోటి సహోదరులు సహోదరులు వాళ్ళు ఏ కులమైన ఏ మతమైన, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. ప్రతి ఒక్కరిని నేను విలువనిస్తాను, గౌరవిస్తాను. ఓపికతో వాళ్ళు నిజాన్ని తెలుసుకోవాలని ప్రార్థన మాత్రమే చేసుకుంటాను. కానీ నేను ఎవరిని ఎప్పుడు క్రిటిసైజ్ చేయను. ఈ కళ్ళతో చూస్తే మీకు క్రీస్తు అర్థం కాడమ్మా. మనసుకున్నటువంటి ఒక మనోనేత్రం తెరవబడాలి. అప్పుడు మాత్రమే ఆయన అర్థమవుతాడు. నేను ఆ స్థితికి రావడానికి చాలామంది నా గురించి ప్రైజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైనా యేసయ్య గురించి ఎవరైనా చెప్తానికి వస్తే, అబ్బా వీళ్ళు వచ్చారు మళ్ళీ బుర్ర తింటారు అని ఇంట్లో నేను కూర్చొని తలుపులు వేసేసుకొని లేనని చెప్పించిన సందర్భాలు వేవేలు కోళ్ళలు ఉన్నాయన్నమాట. కానీ దేవుడు 10 సంవత్సరాల పిచ్చిదానిలాగా ఇది నిజం అని పరిగెత్తిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి.